అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్లో ద పర్సన్ ఆన్ యువర్ మైండ్, ఈ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ నుంచి మీకోసం మెసేజెస్ ఏంటి అన్నది చెక్ చేద్దాం. ఓకే, సో మీరు ఈ పర్సన్తో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండిండొచ్చు, లేకపోతే ఈవెన్ దో కాంటాక్ట్ ఉన్నప్పటికీ మినిమం కాంటాక్ట్ ఉండిండొచ్చు, లేకపోతే ఈ పర్సన్ మీకు ఎమోషనల్లీ ఎక్స్ప్రెస్ చేయకపోవడము. సో ఇది ఏ సిచ్యువేషన్ అయినా సరే ఈ రీడింగ్ వచ్చేసి మీకోసం. ఓకే, సో చూద్దాం మరి ఏంటి ఈ పర్సన్ మీతో చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పట్లేదు, వీళ్ళ నుంచి మీకోసం మెసేజెస్ ఏంటి అన్నది చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఈ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు, వీళ్ళ నుంచి మీకోసం మెసేజెస్ ఏంటి. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్స్ పర్సన్ వాంట్స్ టు టెల్ మై కలెక్టివ్ రైట్ నౌ. వాట్ ఆర్ ద మెసేజెస్ ఫర్ మై collectives from their person. Wheel of Fortune, Justice. Okay, Two of Wands. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద వరల్డ్. సో చాలా స్ట్రాంగ్గా చాలామందికి ఇవాళ రీడింగ్లో సపరేషన్ సిచ్యువేషన్ చూపిస్తుంది, డిస్టెన్స్ చూపిస్తుంది. ఓకే, చాలా తక్కువ వరకు మీలో కాంటాక్ట్లో ఉండిండొచ్చు రీడింగ్ ప్రకారంగా చెప్తున్నాను. ఓకే, సో ఎస్ ఇది వచ్చేసి ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకు అని అంటే ఈ పర్సన్ డెఫినెట్లీ దూరం నుంచి మీ గురించి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. ద వరల్డ్ ఇంకా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇక్కడ ఎనర్జీస్ అంటే డిస్టెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ అదొకటే కాదు, ఈ పర్సన్ ఇప్పుడు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు అని అంటే ఈ వీళ్ళ నుంచి మెసేజెస్ ఫస్ట్ థింగ్ వచ్చేసి టైం ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో, డివైన్ టైమింగ్ అన్నట్లు, ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్లో మీ కనెక్షన్కి సంబంధించి ఒక స్టెప్ తీసుకోవాల్సింది వస్తుందో అప్పుడు ఈ పర్సన్ ఒక స్టెప్ అనేది తీసుకుంటారు అని చెప్పాలనుకుంటున్నారు. ఓకే, సో రైట్ నౌ ఏం నడుస్తుందనంటే ఈ పర్సన్ మైండ్లో జస్ట్ హోపింగ్ మాత్రమే, అంటే ప్రే చేస్తూ ఉండడము, ఈ విష్ కంప్లీట్ అయితే బాగుంటుంది, డివైన్ అడుగుతూ ఉండడము, ఏదో ఒక మిరకల్ లాంటిది జరిగి ఈ కనెక్షన్ నార్మల్గా అవ్వడము, ఎలాంటి ఆబ్స్టికల్స్ ఉన్నా అన్నీ ఎండ్ అయిపోవాలి అని చెప్పేసి ప్రే చేస్తున్నట్లు, హోప్ చేస్తున్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అంటే మేనిఫెస్ట్ చేయడం, డైరెక్ట్లీ ఏదైనా యాక్షన్ తీసుకోవడము, మీతో మాట్లాడి ఒక స్టెప్ తీసుకొని కనెక్షన్లో బ్యాలెన్స్ తీసుకొని రావడము, ఎఫర్ట్స్ పెట్టడము, ఇలాంటి దానికంటే ఈ పర్సన్ దూరంగా ఉండి మీ గురించి ఆలోచించడం, దూరంగా ఉండి యూనివర్స్ని ప్రే చేయడము, ఇవంతా నార్మల్ అయిపోవాలి సిచ్యువేషన్, ఒక స్టెప్ అనేది ఉండాలి కనెక్షన్లో, డెస్టినీ అనేది ఈ కనెక్షన్కి సంబంధించి టర్న్ అవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. ఓకే, సో అందుకే 5 of Cups ఎనర్జీతో ఏంటి అని అంటే ఈ పర్సన్ ఒకటి రైట్ నౌ ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు. లిటరలీ కొంతమందికి మీకు ఈ పర్సన్కి మధ్యలో గొడవ లాంటిది ఏదైనా జరిగి దూరం అయిపోవడము, లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ లాస్, అంటే ఎమోషనల్లీ మీ పర్సన్ మీతో చెప్పకపోవడము వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ, లేకపోతే క్లోజ్డ్ ఆఫ్గా ఉండడము, వాల్ పెట్టేసి ఉండడము, అంటే ఇలాంటిది అనమాట, డిస్టెన్స్ ఉండడం అనమాట. ఓకే, సో ఇది చూపిస్తుంది. సో 5 of Cups ఎనర్జీతో ఈ పర్సన్ ఇప్పుడు ఏంటి అని అంటే ఎమోషనల్లీ డిస్టర్బెన్స్ ఉన్నందుకు, మిమ్మల్ని బాధ పెట్టినందుకు గిల్టీగా, రిగ్రెటెడ్గా ఫీల్ అవుతూ ఉన్నారు అని చెప్పేసి కూడా చూపిస్తుంది అని ఈ పర్సన్ మీతో మెసేజ్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ కొంతమందికి కంప్లీట్లీ ఈవెన్ దో హోప్ ఉన్నప్పటికీ ఈ కనెక్షన్లో, ఓకే, అంటే అట్లీస్ట్ మీతో కమ్యూనికేషన్లో ఉండి నార్మల్గా మాట్లాడుతూ ఉండడము, కనెక్షన్ గ్రో చేస్తూ ఉండడము, ఇలాంటిదన్నమాట. ఓకే, ఇలా చేయకుండా కంప్లీట్లీ ఎండ్ చేసేసి, హర్ట్ చేసేసి మిమ్మల్ని బ్లాక్ చేయడము, లేకపోతే దూరంగా ఉండడము, ఇలాంటిది ఏదైనా చేసిండొచ్చు. సో అందుకు గిల్టీ ఇక్కడ వచ్చేసి ఎమోషనల్లీ ఏ విధంగానే అయ్యిండొచ్చు, బట్ ఇక్కడ ఎమోషనల్ గిల్ట్ చూపిస్తుంది చాలా స్ట్రాంగ్గా. సో ఈ పర్సన్ అందుకే ఇప్పుడు దూరం నుంచి బాధపడుతూ ఉండడం, ఎమోషనల్ హర్ట్ అవుతూ ఉండడము, కంప్లీట్
కంప్లీట్లీ లెట్ గో చేసేసానే, హోప్ ఉన్నా సరే ఈ కనెక్షన్లో వర్క్ చేయలేదే అని చెప్పేసి రిగ్రెటెడ్గా, చాలా స్ట్రాంగ్గా మీ కనెక్షన్కి సంబంధించి రిగ్రెటెడ్గా ఫీల్ అవుతున్నట్లు చూపిస్తుంది. అందుకనే ద వరల్డ్ ఎనర్జీతో ఇంకా ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్తో ఈ సిచ్యువేషన్ డివైన్ చేతిలో తీసుకున్నప్పుడు, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ టర్న్ అయినప్పుడు ఒక స్టెప్ తీసుకోవచ్చు, ఈ కనెక్షన్లో పాజిటివిటీ ఉంటుంది అని చెప్పేసి చెప్పాలనుకోవడము. ఓకే, అంటే మిమ్మల్ని హర్ట్ చేశారు, నాకు టైం దొరికినప్పుడు, లేకపోతే అన్ని సిచ్యువేషన్స్, నెగిటివ్ సిచ్యువేషన్స్ నా లైఫ్లో ఏదైతే వర్క్ జరుగుతూ ఉందో అవన్నీ ఎండ్ అయిపోయినప్పుడు ఒక స్టెప్ తీసుకుంటాను అని చెప్పడం అనమాట. సో ఈ మెసేజ్ ఈ పర్సన్ మీకు ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే కొంతమందికి డిస్టెన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది. అంటే ఫిజికల్ డిస్టెన్స్, మీరు ఒక ప్లేస్లో, మీ పర్సన్ ఒక ప్లేస్లో కూడా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ ఉంటుంది, రైట్? సో అలాంటిది ఉండే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. సో కాబట్టి కూడా ఈ పర్సన్ ఏంటంటే ఈ డిస్టెన్స్ ఉంది, ఈ డిస్టెన్స్ దూరం అయ్యేంత వరకు, అంటే ఒకరొకరు మీరు ఫిజికలీ ప్రజెంట్ ఉన్నంత వరకు ఈ కనెక్షన్లో ఎలాంటి ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవడం కష్టము అని చెప్పేసి, ఈ డిస్టెన్స్ ఎండ్ అయిన తర్వాత అప్పుడు స్టెప్ తీసుకుంటాను అని చెప్పి ఈ పర్సన్ మీకు మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఓకే, అండ్ జస్టిస్ ఇంకా 2 of Wands. జస్టిస్ వచ్చేసి పడిన కష్టానికి ఈ కనెక్షన్లో ఆ బ్యాలెన్స్ అనేది తీసుకొని రావాలి, ట్రూత్తో ఒక న్యూ బిగినింగ్ అనేది తీసుకొని రావాలి, ఈ కనెక్షన్ ఒక స్టేబుల్గా స్ట్రాంగ్గా ఉంచాలి అని చెప్పేసి కూడా ఈ పర్సన్ మీతో చెప్పాలనుకుంటున్నారు. అంటే ఆ కర్మ అనేది ఏదైతే ఉందో దానికి ఫుల్ఫిల్మెంట్ ఉండాలి, ఆ సక్సెస్ అనేది, ఆ జాయ్ అనేది, కంప్లీషన్, ఒక హ్యాపీనెస్ ఉండాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. ఓకే, సో ఈ మెసేజ్ కూడా ఈ పర్సన్ మీతో చెప్పాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే చాలా వరకు ఈ పర్సన్ ఊహల్లో ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుంది, మేబీ ఈ కలిసి ఫ్యామిలీ స్టార్ట్ చేయడమో, బయటికి ఎక్కడైనా ట్రిప్స్ అని చెప్పేసి వెళ్ళడమో, ఇలా ఉంటుంది, రైట్? డ్రీమ్స్ ప్రతి ఒక్కరికి రిలేషన్షిప్లో. సో మీకు ఏదైనా గిఫ్ట్ లాంటివి తీసుకొని రావడమో, మీతో మెసేజ్ చేయడమో, మీకు లవ్ చూపించడమో, సో ఇలాంటిదంతా. సో ఏదైతే ఉందో ఈ పర్సన్ జస్ట్ దూరం కొంతమందికి ఈ పర్సన్ మిమ్మల్ని అంటే దూరం నుంచి నోటీస్ చేయడం అంటే ఇప్పుడు సోషల్ మీడియాలోనే ఉంది, రైట్? అంతకు మించి ఏం లేదు. సో కాబట్టి ఈ పర్సన్ దూరం నుంచి మిమ్మల్ని నోటీస్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుంది కనెక్షన్ అని చెప్పేసి జస్ట్ డ్రీమ్స్, అంటే స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకోవడం అనమాట. సో ఈ బిల్డ్ చేసుకోవాలి అన్నది కూడా ఈ పర్సన్ మీకు మెసేజ్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నట్లు చూపిస్తుంది. ఓకే, కొంతమందికి ఇక్కడ ఏంటంటే లీగల్గా కూడా ఏదైనా ఇన్వాల్వ్మెంట్ ఉండిండొచ్చు, జస్టిస్ చూపిస్తుంది. ఈ లీగల్ ఇన్వాల్వ్మెంట్ వచ్చేసి ఒకవేళ మీ కనెక్షన్లో మీకు మీ పర్సన్ మధ్యలో ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉంది, లీగల్ మ్యాటర్స్ నడుస్తుంది అని అంటే ఈ పర్సన్ ఇంకొక ఛాన్స్ తీసుకోవడం లాంటిది పాజిటివ్గా ఇది. ఓకే, నెగిటివ్గా అయితే చూపించట్లేదు ఈ రీడింగ్ స్పెసిఫికలీ. ఎండ్ చేసేసేయాలో లేకపోతే మీ నుంచి దూరం అయిపోవాలన్న ఆలోచన అయితే లేదు. ఇలాంటి మ్యాటర్స్ ఏదైనా మీ మధ్యలో నడుస్తూ ఉంటే కనుక ఈ పర్సన్ ఏంటంటే రీకన్సిలేషన్ చేయడము, మళ్ళీ మీతో ఉండి ఈ కనెక్షన్ స్ట్రాంగ్ చేసుకోవడము, ఇంకొక ఛాన్స్ ఇచ్చి ఈ కనెక్షన్ ఇంప్రూవ్ చేసుకోవడము. సో అలాంటిది కూడా ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. ఓకే, అంటే కంప్లీట్లీ సపరేషన్ అలాంటిది ఏదైనా ఉంది అని అంటే, రైట్ నౌ మీరు లీగల్లీ ఇన్వాల్వ్ అయ్యి అలాంటిది ఏదైనా జరుగుతుందని అంటే ఎండ్ చేయడం ఇష్టం లేక ఈ పర్సన్ మళ్ళీ ఇంకొకసారి ఛాన్స్ తీసుకొని వర్క్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా మీకు మెసేజ్ ఇవ్వాలి అని చెప్పేసి చూపిస్తుంది. ఓకే, సో ఓవరాల్గా ఏంటి అని అంటే ఈ పర్సన్ నుంచి మెసేజ్ ఏంటి అని అంటే మీతో ఒక స్టెప్ తీసుకోవాలి, ఒక న్యూ బిగినింగ్ కావాలి, టైం వచ్చినప్పుడు ఆ స్టెప్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి చెప్పాలనుకుంటున్నారు. ఓకే, జస్టిస్ అనేది కావాలి, కనెక్షన్లో బ్యాలెన్స్ అనేది కావాలి. మీరు ఒకవేళ ఈ పర్సన్ గురించి ఇంతే ఆలోచిస్తున్నారు అని అంటే ఈ పర్సన్ కూడా మీ గురించి, మీ కనెక్షన్ గురించి అంతే ఆలోచిస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, అంటే డీప్ డౌన్ అనమాట ఇది వీళ్ళ నుంచి మెసేజెస్. చాలా స్ట్రాంగ్గా ఈ పర్సన్కి రీసెంట్లీ ఒకవేళ ఈ పర్సన్ టూ ఈగోయిస్టిక్ అయ్యింటే కనుక ఇక్కడ ఒక మెసేజ్ ఏం చూపిస్తుంది అంటే వీళ్ళ హార్ట్ చక్ర లిటిల్ లవింగ్ ఎనర్జీలో ఓపెన్ అప్ అయ్యింది అన్నట్లు చూపిస్తుంది. అంటే కంప్లీట్లీ కాదు, ఎప్పుడు రూడ్గా లేకపోతే ఇప్పుడు సెల్ఫ్ లోతింగ్, ఇక్కడ రిగ్రెట్ అవుతున్నారు, రైట్? ఏదైనా మాటలు అనేసి ఎమోషనల్లీ హర్ట్ చేయడము, ఇమ్మెచ్యూర్గా మాట్లాడము. సో అలాంటిది ఏదైనా జరిగింటే కనుక ఇప్పుడు ఈ పర్సన్ కొంచెము మనసు నుంచి మాట్లాడడం, అంటే రూడ్గా కాకుండా ప్రేమతో ఎమోషనల్లీ మెచ్యూర్గా ఉండడం అనమాట. సో అలాంటి చేంజ్ ఏదో వచ్చింది అన్నట్లు కూడా చూపిస్తుంది. సో అందుకనే వీళ్ళ దాంట్లో మనము చూస్తే అథారిటేటివ్, ఈగోయిస్టిక్ కాకుండా ఈ ఎనర్జీలో కొంచెము డీసెంట్గా, కొంచెము లవ్వింగ్గా ఉండడం అనమాట. సో ఆ మెసేజెస్ ఆ విధంగా ఈ పర్సన్ మీకు ఆ ఎనర్జీ నుంచి మెసేజ్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఓకే,
సో చూద్దాము ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. ఇక్కడ ఈ కార్డ్స్లో ఏమైనా నాకు రాకపోతే మీరు నాకు కింద కమెంట్లో తెలియచేయండి. మీకు తెలుసు రైట్, కొంచెం కన్వర్ట్ చేయడానికి కష్టమైపోతుంది. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద మెసేజెస్ ఫ్రమ్ దిస్ పర్సన్ ఫర్ మై కలెక్టివ్. ఈ రీడింగ్లో సైన్స్ వచ్చేసి ఏమేమి వచ్చాయి అని అంటే అన్ని ఫిక్స్డ్ సైన్స్ ఉన్నాయి. లియో, స్కార్పియో, అక్వేరియస్, టారస్ అంటే కుంభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, వృషభ రాశి, లీబ్రా, తులారాశి, ఏరిస్, మేషరాశి, స్కార్పియో, వృశ్చిక రాశి ఆల్రెడీ చెప్పినాను రైట్. యా, కొంతమందికి కన్యా రాశి కూడా అయ్యుండొచ్చు. సో ఈ సైన్స్ వచ్చేసి ఈ రీడింగ్లో చూపిస్తుంది. మీ పర్సన్ ఈ సైన్ నుంచి యాక్ట్ చేస్తూ ఉండొచ్చు. ఈ సైన్ మీ పర్సన్ ఉండిండొచ్చు. సో మనకు నిన్న లూనార్ ఎక్లిప్స్ చంద్రగ్రహణం నడిచింది రైట్. చాలామందికి చేంజెస్ నెక్స్ట్ 2 డేస్లో తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరికి ఓల్డ్ సైకిల్స్ అనేది ఎండ్ అయిపోవడము, న్యూ సైకిల్స్ మామూలుగానే మనకు ఫుల్ మూన్, న్యూ మూన్ జరిగినప్పుడు చేంజెస్ ఉంటుంది. ఎక్లిప్సెస్ జరిగినప్పుడు ఇంకా ఎక్కువగా చేంజెస్ ఉంటుంది అనమాట. పర్సనాలిటీనే చేంజ్ అవుతుంది. అంటే ఇంకా మీరు మీలాగా ఉండరు, కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్ లాగా అవుతారనమాట. సో కాబట్టి చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇంకా న్యూ మూన్స్ మీకు ఎలా తెలుస్తుంది ఇది ఎండ్ అయ్యింది అని అంటే మాత్రం ఎలా అంటే న్యూ మూన్స్ ఫుల్ మూన్ ఎనర్జీ ఎఫెక్ట్ మీ మీద ఇంకా ఎప్పుడు ఉండదు. అంటే న్యూ మూన్, ఫుల్ మూన్ ఎఫెక్ట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కొంతమందికి. వాటర్ సైన్స్కి అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. బట్ చూస్తాము ఎఫెక్ట్స్. మీ లైఫ్లో మీరు ఒక పాయింట్కి రీచ్ అయిపోయారు, ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్ అయిపోయింది అని అంటే కనుక, కర్మస్ అన్ని ఫుల్ఫిల్ చేసేసారంటే మీ మీద ఎఫెక్ట్ ఉండదు ఇంకా. అంటే ఈ లూనార్ ఎక్లిప్స్ అయినా సరే, ఈ ఫుల్ మూన్, న్యూ మూన్స్ అయినా సరే ఎఫెక్ట్ అంటే నెగిటివ్గా ఉండదు. మీరు ఓవర్వెల్మ్ అయిపోయి బాధపడుతూ ఉండడం, ఎందుకు నా లైఫ్ ఇలా ఉంది అని చెప్పేసి క్వశ్చనింగ్ ఉండదు అనమాట. సో ఎప్పుడైతే మీరు ఆ స్టేజ్కి వచ్చారో అప్పుడు మీకు మీరు లెసన్ ఫినిష్ చేసినట్లు అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఒక మెసేజ్ లాంటిది అనమాట. ఓకే, అంటే ఒక సైన్ టైప్ లాంటిది అనమాట. సో చూద్దాము నెక్స్ట్ 2 డేస్లో ఎఫెక్ట్ ఎలా ఉంటుంది. ఎవరికైనా ఎలాంటి ఎఫెక్ట్ స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ అని అంటే కమెంట్స్లో తెలియచేయండి. నేను ఖచ్చితంగా చదువుతాను, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఎనీవే మెసేజెస్ అయితే చూద్దాం ఈ పర్సన్ నుంచి. ఐ నో ఐ యామ్ ద వన్ టు బ్లేమ్. ఈ పర్సన్కి తెలుసు ఈ కనెక్షన్లో మిస్టేక్ వచ్చేసి ఈ పర్సన్దే అని చెప్పేసి. సో అందుకనే ఈ పర్సన్ యాక్సెప్ట్ చేస్తున్నారు కూడా ఆ మిస్టేక్ని. ఓకే, ఐ నీడ్ యువర్ టైమ్ అండ్ కమిట్మెంట్. ఎస్, ఈ పర్సన్కి మీ టైం, మీ కమిట్మెంట్ అనేది కావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఓకే, అందుకనే వీళ్ళకి కావాలని మనసులో ఉంది. రీడింగ్ వైజ్గా కూడా ఇవాళ రీడింగ్లో చాలా గ్రౌండెడ్ ఎనర్జీ చూపిస్తుంది. ఓకే, అంటే ఈగో నుంచి రావట్లేదు. సో మీ పర్సన్ మీద లూనార్ ఎక్లిప్స్ ఎఫెక్ట్ చూపించిండొచ్చు మరి. ఓకే, సో కాబట్టి వెరీ కామ్ అండ్ కంట్రోల్, వర్గో సీజన్లో కూడా ఉన్నాం కాబట్టి ఆ గ్రౌండింగ్ ఎనర్జీ ఉంటుంది. సో ఆ ఎనర్జీ నుంచి వస్తుంది. సో కాబట్టి ఈ పర్సన్కి ఏంటంటే యాక్చువల్గా మీ నుంచి వాళ్ళకి ఆ టైం కావాలి, కమిట్మెంట్ కావాలి. కానీ ఏంటి అని అంటే ఇప్పుడు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వాళ్ళ టైం చేతిలో లేదు, కరెక్ట్ మూమెంట్ కాదు అని చెప్పేసి ఏం చేయట్లేదు. అందుకనే వీళ్ళకి తెలుసు ఈ పర్సన్కి ఈ కనెక్షన్లో ఎలాంటి స్టెప్ లేకపోవడానికి వీళ్ళదే మిస్టేక్ అని చెప్పేసి. ఓకే, ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ లూజింగ్ యూ. మిమ్మల్ని వదులుకోవడము వాళ్ళ లైఫ్ నుంచి మీ పర్సన్కి ఇష్టం లేదు. భయం, ఎక్కడ వెళ్ళిపోతారో అని చెప్పేసి భయం అనమాట. ఐ వాంట్ టు మ్యారీ యూ వన్ డే. ఓకే, ఒక ఫ్యూచర్లో ఎప్పుడైనా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కదిలినప్పుడు ఈ పర్సన్కి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి అనుకోవడము. ఎవరైతే మ్యారేజ్ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ లేరో మీ కనెక్షన్ గురించి మీకు తెలుసు, చాలా స్ట్రాంగ్ సోల్మేట్, లేకపోతే హయ్యర్ లెవెల్ ఆఫ్ సోల్మేట్ ఇలాంటిది రైట్. టాక్సిక్ కనెక్షన్ కాకుంటే సో అలాంటి వాళ్ళకి ఈ పర్సన్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నారు ఒకరోజు. ఐ నీడ్ సెక్యూరిటీ. ఈ పర్సన్ వీళ్ళ లైఫ్లో సెక్యూరిటీ ఇంపార్టెంట్. మై హార్ట్ బిలాంగ్స్ టు యూ. సో ఏదేమైనప్పటికీ ఈ పర్సన్కి మీరంటే లవ్. మై హార్ట్ బిలాంగ్స్ టు యూ అని వచ్చిందని అంటేనే అది లవ్ అనేది ఇంకా మీ మీదనే లవ్ ఉంది అని చెప్పడం లాంటిది అనమాట. ఓకే,
ఇది చూడడానికి ఎంత సింపుల్గా ఉంటుంది మెసేజెస్, కానీ చెప్పేటప్పుడు కష్టంగా అనిపిస్తుంది. ఓకే, ఐఎమ్ అఫ్రేడ్ ఆఫ్ కమిట్మెంట్ కావాలి, బట్ అలాగే కమిట్మెంట్ అంటే భయం కూడా ఉంది. యాక్చువల్లీ ఇది ట్రెండ్ నడుస్తుంది. ఓకే, రియల్లీ సారీ, బట్ నేను ఉన్నట్లు చెప్తున్నాను. మనం చూస్తున్నాం రైట్, జనరేషన్ చేంజ్ అయింది, డిఫరెంట్ ఎనర్జెటిక్ ఫీల్డ్లో ఉన్నాం మనము. అందుకనే కావాలి బట్ అలాగే వద్దు అని చెప్పేసి కూడా అనమాట. సో ఐఎమ్ అఫ్రేడ్ ఆఫ్ కమిట్మెంట్. చాలామంది ఈ సిచ్యువేషన్లో డీల్ అవుతున్నారు. మెయిన్ రీజన్ ఎందుకు అఫ్రేడ్ ఆఫ్ కమిట్మెంట్ అని అంటే, అవతల పర్సన్కి లైక్ చేంజ్ అయిపోతామేమో అన్న భయము, ఫ్రీడమ్ అనేది వెళ్ళిపోతుందేమో, ఏదైనా చేయాలనుకున్న ప్రతిసారి కంట్రోలింగ్గా ఒకరికి చేయాల్సింది వస్తుందేమో, అంటే నాలాగా నేను ఉండలేను, మారిపోవాల్సింది వస్తుందేమో కనెక్షన్స్ వల్ల, లేకపోతే కొంతమందికి మోసం లాంటిది జరుగుతుందేమో, హార్ట్ బ్రేక్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో ఈ ఎనర్జీకి రావడం అనమాట. కమిట్మెంట్స్ అలా కాకుండా సైలెంట్గా క్యాజువల్గా ఫ్రెండ్లీ కనెక్షన్స్ మెయింటైన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, హర్ట్ అవ్వకూడదు అన్న దాంట్లో. సో మీ పర్సనల్ ఎనర్జీ కూడా అదే, వీళ్ళకి నీ టైం అండ్ కమిట్మెంట్ కావాలి, బట్ అట్ ద సేమ్ ఏంటి అని అంటే భయం కూడా ఉంది కమిట్మెంట్ అంటే. లాస్ట్ మెసేజ్ చూద్దాము. లాస్ట్ మెసేజ్ వచ్చేసి, ఐ వాంట్ టు మేక్ లవ్ టు యూ. ఓకే, ఇది మీరే అర్థం చేసుకోండి, యూట్యూబ్ నన్ను బ్యాన్ చేస్తుంది లేకపోతే. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, రెజొనేట్ అయ్యింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.